శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలిత సంస్కృతి అన్నపూర్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో అగస్త్య మహర్షి గురించి చెప్పుకుందాం. ఎవరు ఈ అగస్త్య మహర్షి? హయగ్రీవ స్వామి వారికి అగస్త్య మహర్షికి మధ్య జరిగిన సంవాదం గురించి మనం చెప్పుకున్నాం. లలితా సహస్రనామము మనకి అగస్త్య మహర్షి నుంచి అలా వారి శిష్యుల నుంచి అలా మన దాకా వచ్చింది. అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి వారు ఉపదేశించారు. అయితే అన్నీ చెప్పావయ్యా, ఒక్క లలితా సహస్రనామం మాత్రమే చెప్పలేదు, నువ్వు మర్చిపోయావా లేదా నాకు వినటానికి యోగ్యత లేదా అని ఆర్తిగా అడిగిన వారు అగస్త్య మహర్షి. నిజంగా లలితా సహస్రనామం నేర్చుకోవాలి అంటే నిజంగా యోగ్యత ఉండాలి. అప్పట్లో అయితే భక్తి అనే యోగ్యత ఒక్కటి సరిపోతుందేమో, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా మరికొన్ని యోగ్యతలు కావాలి. అవి ఏంటి అనేది మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు అగస్త్య మహర్షి గురించి కొనసాగిద్దాం. ఒకసారి ఇంద్రసభకి వెడుతున్న ఊర్వశిని త్రోవలో చూశారు సూర్యుడు, వరుణుడు. వారి మనసు చలించటం వలన ఊర్వశి మట్టి కుండలలో దానిని భద్రపరిచింది. అందులోంచి అగస్త్యుడు, వశిష్ఠుడు ఉద్భవించారు. అగస్త్యునికి కుంభ సంభవుడు, కలసజుడు, మిత్రవరణ పుత్రుడు వంటి పేర్లున్నాయి. అగస్త్య మహర్షికి చిన్నతనంలోనే దేవతలు ఉపనయనం చేసి పంచాక్షరీ మంత్రం ఉపదేశాన్ని చేశారు. అప్పటి నుండి అగస్త్య మహర్షి బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో సంచరించేవారు. ఒకరోజు అగస్త్య మహర్షి అడవులలో తిరుగుతూ ఉంటే ఒకచోట చెట్లకు తలక్రిందులుగా వేలాడుతున్నవారు కనిపించారు. వెంటనే అగస్త్య మహర్షి ఏం చేశారంటే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరెవరు, ఇలా చెట్లకి ఎందుకు తలక్రిందులుగా వేలాడుతున్నారు అని అగస్త్య మహర్షి వారిని అడిగారు. అందుకని అప్పుడు వారు ఏం చెప్పారంటే, నాయనా, మా వంశంలో పుట్టిన ఒకరు వివాహం చేసుకోలేదు, బ్రహ్మచారిగా ఉండిపోయాడు, అందువలన వాడికి సంతానం కలగలేదు, ఆ కారణాన మాకు ఉత్తమ గతులు కలగటం లేదు, కనుక మేము ఈ రకంగా చెట్లకి తలకిందులుగా వేలాడుతున్నాము అని వాళ్ళు విలపించారు. వారి బాధను చూసి అగస్త్య మహర్షికి చాలా జాలి కలిగింది. వెంటనే ఆయన, మీరు అలా బాధపడకండి, అతను ఎవరో నాకు చెప్పండి, అంటే మీ వంశంలో ఎవరో వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయి సంతానం కనకపోవటం వలన మీ పరిస్థితి ఇలా ఉందని చెప్పారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో చెప్పండి, నేను అతనిని ఎలాగైనా సరే వివాహానికి ఒప్పుకునేలాగా చేస్తాను అని వారితో అగస్త్య మహర్షి చెప్పారు. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, నాయనా, మేము మీ పితృదేవతలము, అతడు ఎవరో కాదు నువ్వే, మేమంతా నీ పితృదేవతలము, నువ్వు వివాహం చేసుకుని సంతానవంతుడివి అయితే కానీ మాకు సద్గతులు కలగవు, కాబట్టి మాకు సద్గతి కలగటం కలగకపోవటము అనేది నీ చేతిలోనే ఉంది అని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. తన పితృపితామహుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు అగస్త్యుల వారు. అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉండిపోయిన వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు తన తపశ్శక్తితో విదర్భరాజుకు ఒక కూతురు పుట్టే అనుగ్రహం ఇస్తారు. ఆ కుమార్తె పేరు లోపాముద్ర. అందుకే చూడండి, హయగ్రీవ స్వామి లోపాముద్రాపతే అగస్త్య అని సంబోధిస్తారు. ఆ తల్లి లోపాముద్ర అన్నమాట. ఆ బాలికకి యుక్త వయసు వచ్చాక అగస్త్య మహర్షి విదర్భ రాజుగారి దగ్గరికి వెళ్ళి
వారి కుమార్తెను తనకి ఇచ్చి వివాహం చేయమని అడుగుతారు. కానీ అందుకు విదర్భరాజు అంగీకరించరు. అడవులలో నివాసం ఉంటూ కందమూలాలు ఆహారంగా తీసుకుంటూ నారబట్టలు ధరించే తాపసికి నా కుమార్తెనిచ్చి వివాహం చేయటం నాకు ఇష్టం లేదు అని విదర్భరాజు తిరస్కరిస్తారు. కానీ ఆ తల్లి లోపాముద్ర వచ్చి తాను అగస్త్య మహర్షినే వివాహం చేసుకుంటాను అని చెప్పి తండ్రికి చెప్పి, దాంతో కూతురు ఇష్టపడటం వలన, కూతురే స్వయంగా అగస్త్య మహర్షిని చేసుకుంటాను అని చెప్పటం వలన విదర్భరాజుకి కుమార్తె మాట కాదనలేక అగస్త్య మహర్షికి తన కుమార్తె లోపాముద్రని ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఆ తరువాత అంటే అగస్త్యుల వారికి వివాహం అయిపోయింది కాబట్టి ఆ తరువాత వారికి దృఢస్యుడు అనే కుమారుడు కలుగుతారు. ఆ తర్వాత తేజస్వి అనే మనుమడు కూడా కలుగుతారు. అందువలన పితృదేవతలకి అగస్త్యుల వారి దేవతలకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఇక మనము ఒక్కసారి చిన్నప్పటి విషయానికి వెళ్తే తల్లులు ఆహారం పెట్టి లేదా మందు వేసినప్పుడు ఏదైనా సరే పిల్లలు ఏమైనా తీసుకుంటే, ఆహారం తీసుకున్నా, ఇలాంటివి పాలు తాగినా కూడా ఆఖరికి పసిప్రాయంలో అయితే ఎక్కువగా వారి పొట్ట మీద ఇలా నెమ్మదిగా రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అని అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు ఇది అనంటే అగస్త్య మహర్షి వాతాపిని జీర్ణం చేసుకున్నంత గొప్ప జీర్ణశక్తి పిల్లలకి రావాలి, వీళ్ళు తిన్నదంతా చక్కగా జీర్ణమయ్యి ఒంటికి పట్టి వాళ్ళకి శక్తి రావాలి. అందువలన తల్లులు కానీ అమ్మమ్మలు లేదా పెద్దవాళ్ళు కానీ పిల్లలకి ఏదైనా పెట్టిన వెంటనే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనేవారనమాట. ఇక ఇప్పుడు మన చిన్నప్పుడు భోజనం చేశాక పెద్దవాళ్ళు ఇలా పొట్ట మీద రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఏదైనా ఉగ్గు గిన్నెలో ఒక మందు లాంటిది కల్పించినప్పుడు కానీ, ఏదైనా ఒంట్లో బాగుండనప్పుడు, అంటే సాధారణంగా చిన్నప్పుడు మందులు మింగాలి అని అంటే నాలాంటి వాళ్ళకి చాలా కష్టం. దానిని పొడి చేసి దాన్ని ఉగ్గు గిన్నెలో ఆ పొడి పెట్టి దాంట్లో మళ్ళీ కొంచెం పంచదార వేసి మళ్ళీ దానిలో కొంచెం పాలు పోసి దాన్ని పట్టించి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఇలా మా పెద్దమ్మ వాళ్ళు నానా కష్టాలు పడేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మాట మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. ఆ మాట ఇక్కడ పుట్టిందనమాట. ఆ రోజుల్లో ఏంటంటే వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బ్రాహ్మణ వేషం ధరించి త్రోవలో పోయే మునీశ్వరులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి ఈ పక్కనే మా ఆశ్రమం ఉంది, మా ఆశ్రమం పావనం చేసి వెళ్ళండి అని బ్రతిమిలాడేవాళ్ళు. వాళ్ళంత వినయంగా విధేయతలతో చాలా గౌరవంతో అడుగుతూ ఉండేసరికి మునులు కూడా వాళ్ళ మాటని తిరస్కరించలేక వీళ్ళ ఆశ్రమానికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఈ ఇల్వలుడు ఏం చేసేవాడంటే తన తమ్ముడైన వాతాపిని మేకపిల్లలాగా మార్చేసి దానిని సంహరించి రుచికరమైన వంటలన్నీ చేసి మునీశ్వర్లకు వడ్డించేవాడు. అతిథులందరూ తృప్తిగా భోజనం చేసిన తరువాత ఇల్వలుడు ఏమనేవాడంటే, ఒరే వాతాపి ఎక్కడున్నావురా, వెంటనే రారా అని పిలిచేవాడు. వాతాపి వెంటనే అన్నయ్య పిలవగానే మునీశ్వరుల పొట్టలలో ఉన్నాడు కదా, అంటే మేకలాగా చేసి అతని మాంసాన్ని వండి పెట్టాడు కదా, అంటే తినంగానే వెంటనే జీర్ణం అవ్వదు కాబట్టి ఆ మాంసం ముక్కలన్నీ కూడా మునీశ్వర్ల పొట్టలలో ఉన్నాయన్నమాట.
ఎప్పుడైతే ఇట్లా ఇల్వలుడు రే వాతాపి ఎక్కడున్నావురా వెంటనే రారా అని పిలిచారో వెంటనే ఈ వాతాపి ఏం చేసేవాడంటే ఆ మునీశ్వర్ల పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. ఫలితంగా ఆ మునీశ్వర్లు ప్రాణం విడిచేవారనమాట. అప్పుడు ఈ అన్నదమ్ములు ఇద్దరూ కూర్చుని ఆ మునీశ్వర్లని పీక్కొని తినేవాళ్ళు. ఈ రకంగా అంటే ఆ మార్గం గుండా వెళ్ళిన మునీశ్వర్లంతా మాయమైపోతూ ఉండటం అది చూసేసరికి అటువైపు వెళ్ళటానికి చాలామంది భయపడుతూ ఉండేవాళ్ళనమాట. అంటే వీళ్ళ మీద స్పష్టంగా అనుమానం రాకపోయినా ఆ దారి గుండా వెళ్తే ఏదో జరుగుతోంది, ఏదో రాక్షస మాయ ఉంది, అక్కడ వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు మాయమైపోతున్నారు అని చెప్పి ఆ త్రోవ గుండా వెళ్ళటానికి భయపడసాగారు. ఒక రోజున అగస్త్య మహర్షి ఆ త్రోవన వెడుతూ ఉండగా వీళ్ళిద్దరూ అంటే ఈ వాతాపి ఇల్వలుడు ఇద్దరూ కూడా అగస్త్య మహర్షిని చూశారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, అగస్త్యుని కూడా శిష్య సమేతంగా తమ ఆశ్రమానికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని బ్రతిమలాడారు. సరే అగస్త్య మహర్షి కూడా వాళ్ళని కాదనలేక ఆ వాతాపి ఇల్వలుడు వాళ్ళ ఆశ్రమానికి వచ్చారు. అలవాటు ప్రకారం అంటే ఎప్పుడు చేసే విధంగానే వాతాపిని మేకగా మార్చేసి ఆ కూరగా వండి పెట్టాడు. సుష్టుగా భోజనం చేసిన అగస్త్య మహర్షి తన పొట్ట మీద ఎడం చేత్తో రాసుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అన్నాడు. సరే కొంతసేపటి తర్వాత ఇల్వలుడు ఏం చేస్తాడు, ఎప్పుడు అయితే ఒరే వాతాపి ఎక్కడున్నా రారా అని పిలుస్తాడు కదా, అలాగే తన తమ్ముణ్ణి పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచినా కూడా వాతాపి రావట్లేదు. ఈసారి ఏం చేశాడు, ఒకవేళ తమ్ముడికి వినిపించట్లేదేమో అని చెప్పి గట్టిగా అన్నాడనమాట, వాతాపి ఎక్కడున్నా రారా అని. అప్పుడు అగస్త్య మహర్షి ఏం చేశారంటే నవ్వుతూ, వాతాపి ఇంక రాడయ్యా, నా పొట్టలో జీర్ణమైపోయాడు అని అన్నాడు. ఎప్పుడైతే తన తమ్ముడైన వాతాపి మరణించాడని తెలుసుకున్నాడో ఇల్వలుడు, అప్పుడు ఇంక చేసేదేం లేక అంటే అగస్త్య మహర్షికి నిజం తెలిసిపోయింది కాబట్టి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నారు. ఇంక నుంచి తాను తాపసులను సంహరించనని ఒప్పందం చేసుకుని ఆ మహర్షికి చాలా ధనం ఇచ్చి పంపిస్తారన్నమాట. ఇది అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం చెప్పటానికి చెప్పినది. అలాగే ఒకసారి వింధ్య పర్వతము అంటే వింధ్య పర్వతము తను చాలా గొప్పదాన్ని అని పెరిగిపోతూ కొంచెం అతిశయాన్ని ప్రదర్శిస్తుంటే ఆ గర్వాన్ని అణచటంలో కూడా అగస్త్యుల వారు ప్రముఖ పాత్ర వహిస్తారు. అన్నింటికన్నా ఎత్తైన పర్వతమైన మేరు పర్వతం మీద ఈర్ష్యతో వింధ్య పర్వతము దానికన్నా ఎత్తు ఎదిగి సూర్యుని గమనాన్ని అడ్డగిస్తూ ఉంటుంది. దీనివల్ల రాత్రి పగళ్ళు సక్రమంగా లేకుండా యజ్ఞాలు చేయటానికి సంధ్యావందనాలకి వీటన్నిటికీ కూడా అంతరాయం ఏర్పడుతుంది. దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇంకొకసారి ఏమవుతుందంటే పర్వతాలలో విశిష్టమైనది వింధ్య పర్వతం. అక్కడంతా పెద్ద పెద్ద లోయలు, ఫలవృక్షాలు, జలపాతాలు, అడవులు ఎన్నో ఉన్నాయి. దేవతలు ఈ ప్రాంతంలో విహరిస్తూ ఉంటారు. అక్కడున్న పుణ్యనదీ జలాల్లో స్నానం చేస్తూ అక్కడ విహరిస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు నారదుడు ఏం చేశారంటే వింధ్య పర్వతం దగ్గరికి వచ్చి ఆ పర్వతరాజుతో, వింధ్యరాజా, మేరు పర్వతము భోగభాగ్యాలతో తులతూగుతోంది. దాని మీద దేవతలు, వాళ్ళ లోకాలు, అందమైన ఇల్లు, వీటన్నింటితో ఆ పర్వతం ఎంతో వైభవంగా ఉంది. శంకరుడు నివసిస్తూ ఉండటం వల్ల హిమాలయ పర్వతానికి గొప్పతనం వచ్చింది. అలాగే నీలాచలము, గరుడాచలము ఇలా చెప్తూ పోతే ప్రతి పర్వతానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది.
కానీ ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే మేరు పర్వతం ముందు ఇవేమీ కూడా సాటిరావు. అంటే ఇలా చెప్పి వెళ్ళేసరికి వింధ్యరాజు ఏంటంటే ఆలోచించటం మొదలుపెట్టాడనమాట. నారదుడు చెప్పి వెళ్ళాక వింధ్యరాజు తాను అసాధారణ బలసంపన్నుడు అని అంటారు అందరూ, కానీ దీనివల్ల ఏం లాభం ఉంది, ఏదో ఒకటి చెయ్యాలి నేను అనుకుని తెల్లవారేటప్పటికీ తన శిఖరాలు పెంచుకుంటూ వెళ్ళిపోయాడనమాట. అనూహ్యంగా పెరిగిపోయింది కొండ. మర్నాడు ఉదయము సూర్యోదయం అయింది. సూర్యుని రథం పరుగు పెడుతోంది. కానీ వింధ్య పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఆ శిఖరం తగిలి రథం ఆగిపోయింది. ఆ ఊపుకి రథంలో ఉన్న సూర్యుడు ముందుకు పడపోయి జెండా కర్ర పట్టుకుని ఆగారన్నమాట. ఆయన చుట్టూ చూశారు. శత్రువులు ఎవ్వరూ లేరు. ఎవ్వరూ ఎటువైపు నుంచి యుద్ధమూ చేయట్లేదు. మరి రథం ఎందుకు ఆగిపోయింది? అదే మాట తన రథసారథిని అడిగారు. వెంటనే విషయం ఏంటో తెలిసింది. అంటే వింధ్య పర్వతం పెరగటం వల్ల పగలు రాత్రి భేదం లేకుండా పోయింది. లోకాలన్నీ చీకట్లో మునిగిపోయాయి. లోకంలో ఇంకా యజ్ఞయాగాదులు, సంధ్యావందనాలు ఇలాంటి విధులన్నీ ఆగిపోయాయి. కొందరికేమో కేవలం పగలే ఉంటుంది, కొంతమందికేమో పూర్తిగా రాత్రి ఉంటుంది. సూర్యగమనం పూర్తిగా ఆగిపోయింది ఇలా వింధ్య పర్వతం పెరిగిపోవటం వల్ల. ఈ పరిస్థితి అంతా గమనించిన ఇంద్రాది దేవతలందరూ ఏం చేశారంటే బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మగారు నేనేం చెయ్యలేను, నాకు ఈ విషయం గురించి ఏమీ తెలీదు, మీరు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళని విష్ణుమూర్తి గారి దగ్గరికి పంపించారు. ఆ కాలంలో అగస్త్యుల వారు కాశీ క్షేత్రంలో ఉంటున్నారు. విష్ణుమూర్తి గారు ఏం చెప్పారంటే మీరందరూ వెళ్ళి అగస్త్య మహర్షిని ఆశ్రయించండి, ఆయన లోకగతిని మార్చగల మహానుభావుడు అని విష్ణుమూర్తి గారు చెప్పారు. ఇక దేవతలందరూ కలిసి అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చారు. అగస్త్య మహర్షి వారందరినీ సాదరంగా ఆహ్వానించి విషయం ఏమిటో తెలుసుకున్నారు. సరే, ఈ దేవతలందరూ వచ్చారు. దానికి తోడు లోకమంతా స్తంభించిపోయింది. ఒకవైపు ఏమో పూర్తిగా పగలుంది, మరొక వైపు పూర్తిగా రాత్రి ఉంది. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి, సంధ్యావందనాలు ఆగిపోయాయి. కాబట్టి ఏదైనా తప్పకుండా చెయ్యాలి అని అగస్త్య మహర్షి కూడా అనిపించి వాళ్ళందరికీ కూడా వాగ్దానం ఇచ్చారన్నమాట. సరే, నేను ఈ పరిస్థితి నుంచి నేను ఏదైనా చక్కబెడతాను, నేను వింధ్య పర్వతంతో మాట్లాడతాను అని మహర్షి వాళ్ళకి అభయం ఇచ్చి పంపించారు. మర్నాడు ఏం చేశారంటే అగస్త్యుల వారు తన భార్య లోపాముద్ర గారితో కలిసి మన కాశీనగర నివాసానికి ఆటంకం ఏర్పడింది, నేను దేవతలకు మాట ఇచ్చాను అని చెప్పి చివరిసారిగా గంగా స్నానం చేసి కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకుని భార్యతో సహా వింధ్య పర్వతానికి బయలుదేరారు. అగస్త్య మహర్షిని చూడగానే వింధ్య పర్వతరాజు మహర్షికి ఎదురేగి సాదరంగా ఆహ్వానించి, స్వామి, ఈ సేవకుడి వల్ల మీకేం కావాలి, నేను మీకేం చేయగలను అని అడుగుతారన్నమాట. అప్పుడు మహర్షి వెంటనే, నాయన, నేను దక్షిణ దేశ యాత్రలకు వెడుతున్నాను, కానీ ఈ ఎత్తైన ఈ కొండ మీద నడిచి వెళ్ళలేను కదా, కొంచెం నేను తిరిగి వచ్చేదాకా నువ్వు వంగి ఉంటావా అని అగస్త్య మహర్షి ఆ వింధ్య పర్వతాన్ని అడిగారు. అగస్త్య మహర్షి మాట మన్నించిన పర్వతరాజు మొదట ఉన్నదానికన్నా కూడా బాగా వంగి మహర్షి వెళ్ళటానికి వీలు కల్పించారు.
వింధ్య పర్వతం దాటిన అగస్త్య మహర్షి దక్షిణాపథాన మలయ పర్వతం మీద స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా తిరిగి రాలేదు. కానీ మహర్షికి మాట ఇవ్వటం వలన ఇప్పటికీ కూడా వింధ్య పర్వతము అలా వంగే ఉంటుంది. ఇది అంటే వింధ్య పర్వతము అలా పెరిగిపోయి జీవనానికి ఇంత ఇబ్బంది ఏర్పడినప్పుడు, యజ్ఞయాగాదులన్నీ ఆగిపోయి లోకమంతా అతలాకుతలం అయిపోతున్నప్పుడు దానిని చక్కదిద్దిన వారు అగస్త్య మహర్షి అన్నమాట. తరువాత వీరి గురించే మరొకటి కూడా చెప్తారు. మరీచి యొక్క భార్య కాలక, వీరి కుమారులే కాలకేయులు. వీరు రాక్షస ప్రవృత్తి కలవారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే రాత్రిపూట బ్రాహ్మణులను చంపి తినేసేవారు. కానీ పగటిపూట మాత్రం ఏమీ ఎవ్వరికీ కనిపించకుండా సముద్ర గర్భంలో దాగి ఉండేవాళ్ళట. వీరు పెడుతున్న బాధలు భరించలేక దేవతలందరూ కలిసి మళ్ళీ విష్ణుమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ విధంగా జరుగుతోంది, మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. అప్పుడు మహావిష్ణువు తీవ్రంగా ఆలోచించి ఈ రాక్షసులందరూ కూడా సాగర గర్భంలో దాక్కుంటున్నారు, అంటే పగలంతా కూడా సాగర గర్భంలో దాక్కుంటున్నారు. కాబట్టి సముద్ర జలం ఉన్నంత వరకు మనం వీళ్ళని ఏమీ చేయలేము. అంచేత సముద్రంలో ఉన్న జలాన్నంతటినీ పానం చెయ్యగలిగిన వాళ్ళు కావాలి. దానికి అగస్త్యుడు ఒక్కడే సమర్థుడు. కాబట్టి మీరందరూ అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు వేడండి అని విష్ణుమూర్తి గారు చెప్పారు. దేవతలు మళ్ళీ అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి విషయమంతా వివరించి తమను రక్షించమని వేడుకున్నారు. సరే, దేవతలందరూ అలా వచ్చి అలా వేడుకునేసరికి అగస్త్యుల వారు ఏం చేశారు అంటే సముద్రాన్నంతా కూడా ఒక్కసారి అవపోసన పట్టేశారు. అంటే మొత్తం నీటినంతా ఆయన అవపోసన పట్టేసరికి సముద్రంలో దాక్కున్న కాలకేయులు బయటపడ్డారు. వెంటనే వాళ్ళని సంహరించేశారు దేవతలు. తరువాత సముద్రంలో ఉండే జీవరాశి నశిస్తుంది కాబట్టి మళ్ళీ సముద్రాన్ని యథావిధిగా నింపమని వేడుకుంటారు దేవతలు. ఆ విధంగా తిరిగి సముద్రాన్ని అగస్త్యుల వారు నింపేశారన్నమాట. ఇది కూడా అగస్త్య మహర్షి యొక్క గొప్పతనాన్ని చెప్పే కథ. ఇక చివరిగా వృత్తాసుర సంహారం చేసిన తరువాత ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంద్రుడి తేజస్సు అంతా కూడా హరించుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే తేజస్సు అంతా హరించుకుపోతుందో తేజస్సు లేని ఇంద్రుడు సింహాసనానికి అనర్హుడవుతాడనమాట. ఈ పాపం నివృత్తి కావటానికి ఇంద్రునితో అశ్వమేధయాగం చేయించటం మొదలు పెడతారు బృహస్పతి గారు. ఈ లోపున ఏమవుతుంది, దేవేంద్రుని సింహాసనము అంటే ఇంద్ర పదవి ఖాళీగా ఉంటుంది. అలా ఖాళీగా ఉంచకూడదు కాబట్టి భూలోకంలో ఉన్న నహుషుడు అనే చక్రవర్తిని తెచ్చి ఇంద్ర పదవిని అలంకరింపచేస్తారు దేవతలు. నహుషుడు వేదాంగ విధుడు, 100 అశ్వమేధాలు చేసినవారు, ధర్మవేత్త. అంటే ఇంద్ర పదవి ఖాళీగా ఉండకూడదు అని చెప్పి నహుషుణ్ణి తీసుకొచ్చి ఇంద్ర పదవిని అలంకరింపచేస్తారు దేవతలు. ఈయన వేదాంగాలు చదువుకున్నవారు, అలాగే 100 అశ్వమేధ యాగాలు చేసినవారు, ధర్మవేత్త. కానీ ఎప్పుడైతే ఇంద్ర పదవిలో కూర్చున్నారో నహుషుడి మనసు చలించిపోతుంది. ఇంకా కాలమంతా కూడా అంటే మొత్తము రోజంతా కూడా అప్సరసలతో గడుపుతూ ఉండటము, ఈ విధంగా కాలాన్ని గడుపుతూ ఉంటే ఎప్పుడైతే ఒకసారి మనసు చెలించి అధర్మ మార్గంలోకి ప్రయాణం మొదలు పెడుతుందో అలాంటప్పుడు
ఇది మంచి చెడు అనే విచక్షణ కోల్పోతారు. నహుషుడి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు తాను ఇంద్ర పదవిలో కూర్చున్నారు కదా, అలాంటప్పుడు అంటే తనే కదా ఇంద్రుడు ఇప్పుడు. అందుకనే అప్సరసలు వాళ్ళందరూ కూడా తన దగ్గర వాళ్ళతో తను గడుపుతున్నాడు. మరి అలాంటప్పుడు ఇంద్రుని భార్య సచీదేవి కూడా తన దగ్గరే ఉండాలి కదా, తను ఇప్పుడు ఇంద్రుడు కాబట్టి. ఈ ఆలోచన రావటంతోనే ఈ నహుషుడు ఏం చేస్తాడంటే సచీదేవికి కబురు చేస్తాడు. ఆవిడ తిరస్కరిస్తుంది. సచీదేవి మొదట తిరస్కరించిన తరువాత దేవగురువు బృహస్పతి గారి సూచన మేరకు నహుషుడితో ఏం చెప్తారంటే, సప్తఋషులు మోసే పల్లకి ఎక్కి తన నివాసానికి రమ్మని నహుషుడికి సచీదేవి కబురు చేస్తారు. సచీదేవి మీద మనసు ఉన్న నహుషుడికి విచక్షణ జ్ఞానం పోతుంది. అందువల్లనే సప్తర్షులు మోసే పల్లకీని ఎక్కి సచీదేవి దగ్గరికి బయలుదేరతాడు నహుషుడు. నహుషుడు ఏం చేస్తాడు అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విచక్షణ ఎప్పుడైతే పోతుందో ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు కదా, అలాగే సప్త ఋషులు మోసే పల్లకీని ఎక్కి నహుషుడు బయలుదేరుతాడు. అయితే అందరు ఋషుల్లోకి కూడా అగస్త్య మహర్షి పొట్టివాళ్ళు అన్నమాట. ఆ ఆయన అంటే అగస్త్య మహర్షి కూడా పల్లకి మోస్తూ ఉంటారు. ఎత్తు పల్లాలు వచ్చిన చోట అంటే మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు ఉండటమో, అగస్త్య మహర్షి కొంచెం పొట్టిగా ఉండటం వల్ల ఆ భుజం మీద పల్లకి సరిగ్గా ఆనకపోవటంతో ఒక చోట ఎత్తు పల్లాలు వచ్చేసరికి కొంచెం ముందుకు తూలి పడతాడు నహుషుడు. వెంటనే ఇది భరించలేక నహుషుడు ఏం చేస్తాడంటే, సర్ప అంటే త్వరగా నడు అని చెప్పి అగస్త్య మహర్షిని తన ఎడమ కాలితో ఒక్క తన్ను తంతారు. ఇంకా అగస్త్య మహర్షికి కోపం వచ్చేస్తుంది. వెంటనే ఆయన ఏం చేస్తారంటే, సర్పోభవ అంటే సర్పము కావలసినది అని నహుషుడికి శాపం పెడతారు. ఆ విధంగా దేవతలకి నహుషుడి బాధలు తప్పుతాయి. ఇలా ఇక శివపార్వతుల కళ్యాణం సమయంలో ఏం జరిగింది అనేది మనకందరికీ తెలిసినదే. శివపార్వతుల కళ్యాణానికి అందరూ కూడా హిమాలయాలకి వెళ్ళటం వలన వాళ్ళందరి శక్తికి ఉత్తరాన భూమి కృంగిపోవటం ఉంటుందన్నమాట. ఆ విధంగా భూమి కృంగిపోవటం చూసిన పరమేశ్వరుడు అందరి శక్తికి సమానమైన అగస్త్యుని వారిని పిలిచి వారిని దక్షిణ దిక్కున ఉండమని ఆదేశిస్తారు. అలాగే అక్కడి నుంచి తన వివాహాన్ని ప్రత్యక్షంగా చూసే వరాన్ని కూడా పరమశివుడు అగస్త్యుల వారికి ప్రసాదిస్తారన్నమాట. ఆ విధంగా భూమి కృంగిపోయినప్పుడు ఉత్తరం వైపున దక్షిణం వైపున నిలబడి ఎలాంటి ఉపద్రవము జరగకుండా కాపాడింది కూడా అగస్త్య మహర్షి అన్నమాట. ఈ విధంగా ఇంకా శ్రీరాముల వారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు దండకారణ్యంలో అగస్త్య మహర్షిని దర్శిస్తారు. అప్పుడు వారు శ్రీరామునికి అక్షయమైన అమ్ముల పొది, విల్లు, ఖడ్గము ఇచ్చి దీవిస్తారు. అలాగే రామరావణ యుద్ధంలో గాయపడిన రామునిని విష్ణుమూర్తిగా గుర్తు చేసి స్తోత్రము చేసి రామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తారు అగస్త్య మహర్షి. ఇప్పటికీ కూడా మనము ఆరోగ్యం కోసం పఠించే ఆదిత్య హృదయము అగస్త్య మహర్షి మనకి ప్రసాదించినదే. భార్యతో కలిసి లోపాముద్ర తల్లితో కలిసి వారు గోదావరి తీరంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఇక అగస్త్యుల వారు ఇచ్చిన కృష్ణ కవచాన్ని ధరించి పరశురాముడు 21 సార్లు దండయాత్రలు చేసి రాజులను సంహరిస్తారు. ఇలా చాలా సందర్భాలలో అగస్త్యుని పాత్ర ఉంటుంది. అయితే
తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుని శైవ సిద్ధునిగా వర్ణించారు. ఇంకా తమిళ సంస్కృతిలో అగస్త్యుడు తొలి తమిళ వ్యాకరణము రచించారని కూడా ప్రసిద్ధి ఉంది. ఇంకా దక్షిణాసియాలోని దేవాలయాలలో దొరికిన పురాతన శిల్పాలలో అగస్త్యుని విగ్రహం కూడా ఉండటం విశేషము. ఎంతో శక్తివంతమైన అగస్త్యుడు భారతీయ భాషలలో గొప్ప పండితుడు. మొట్టమొదటి నుంచి ఆయన హిమాలయ పర్వతాల్లోనే ఉన్నారని చెప్పడానికి గుర్తుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదారనాథ్ వెళ్ళే దారిలో ఆయన పేరుతో ఒక ఊరు కూడా ఉంది. అగస్త్య మహర్షి ఎంత గొప్పవారైన అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామి వారి దగ్గరకు వచ్చి, ఏమయ్యా నాకు అన్నీ చెప్పావు, లలితా సహస్రనామం మాత్రం చెప్పలేదు, నాకు అర్హత లేదా, నాకు యోగ్యత లేదా అని ఎంత వినమ్రంగా అడిగారు అంటే, గురువు గారి దగ్గర నుంచి విద్య నేర్చుకోవడానికి లేదా గురువు గారి కృప మన మీద కలగాలి అని అంటే మొట్టమొదట మనకి కావలసినది ఆ వినయ విధేయతలు. అదే పెద్ద యోగ్యత అన్నమాట. అందుకనే ఎప్పుడైతే ఈ విధంగా ఆర్తిగా అడిగారో అగస్త్య మహర్షి, హయగ్రీవ స్వామి వారికి మనసు కరిగిపోయి, రహస్యనామాలు అయినా సరే భక్తితో శ్రద్ధతో అడిగావు కాబట్టి చెప్తున్నాను అని అంటూ లలితా సహస్రనామాన్ని అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి వారు ఉపదేశిస్తారు. అయితే ఇక్కడ ఈ విధంగా అగస్త్య మహర్షి వారి గొప్పతనం గురించి మనం చెప్పుకున్నాము. శ్రీ విద్యలో శ్రేష్ఠులైన 12 మందిలో అగస్త్య మహర్షి లోపాముద్ర కూడా ఉన్నారు. గురువు గారి దగ్గర ఎంత వినయంగా ఉండాలి, ఎలా విద్యను అభ్యసించాలి అనటానికి అగస్త్య మహర్షి, గురువుగారు ఎలా ఉండాలి అనటానికి హయగ్రీవ స్వామి, వీరిద్దరి సంవాదము కనుక మనం వింటుంటే లేదా చూసినప్పుడు ఒక గురు శిష్యులు ఎలా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది. అగస్త్య మహర్షి వలనే ఈరోజు మనమందరము కూడా అంత అద్భుతమైన శ్రీ లలితా సహస్రనామాన్ని నేర్చుకోగలుగుతున్నామో, మన పూర్వజన్మ సుకృతాల వలన పఠించగలుగుతున్నామో. కాబట్టి నిత్యము మనం స్మరించుకోవాల్సిన వారిలో అగస్త్య మహర్షి కూడా ఒకరు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.